అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన జానపద కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే చంద్రగిరి అనే ఒక చిన్న గ్రామం కథ. అలాగే ఆ ఊరికి పౌర్ణమి చంద్రుడికి మధ్య ఉన్న ఒక విడదీరాని సంబంధం గురించిన కథ. ఒక్కసారి మనం ఆ ఊరి వాతావరణాన్ని మనసులో ఊహించుకుందాం. పచ్చని చెట్లు, అందమైన పొలాలు, చిన్న చిన్న ఇల్లు. భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదూ. అయితే ఈ ఊర్లో ప్రతి నెలా వచ్చే పౌర్ణమికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఆ రోజు రాత్రి చంద్రుడు తన పూర్తి ప్రకాశంతో ఊరంతటినీ వెండి కాంతితో నింపేస్తాడు. అసలు ఈ వెన్నెల ఆ ఊరి ప్రజల జీవితాలను ఎలా మార్చేసిందనేదే ఈ కథలో మనం చూడబోయే అసలైన మ్యాజిక్. ఇక కథలోకి వెళ్తే ఈ చంద్రగిరి గ్రామంలో లక్ష్మమ్మ అనే ఒక పెద్ద విడ ఉండేది. ఆమెకు భక్తి చాలా ఎక్కువ. ప్రతి పౌర్ణమికి ఉపవాసముండి చంద్రుడిని ఎంతో శ్రద్ధగా పూజించేది. అయితే ఊర్లోని పిల్లలందరికీ ఆవిడ దగ్గర కూర్చుని కథలు వినడమంటే మహా ఇష్టం. అలా ఒక పౌర్ణమి సాయంత్రం పిల్లలంతా ఆమె చుట్టూ చేరి ఒక అమాయకమైన కాని చాలా లోతైన ప్రశ్న అడిగారు. అమ్మమ్మా, అసలు పౌర్ణమి ఎందుకు అంత పవిత్రం అని. వాళ్లు అడిగిన ఆ ఒక్క ప్రశ్నతోనే ఆనాటి పౌర్ణమి వెన్నెల వెనుక ఉన్న అసలైన పురాణగాథ బయటకు వచ్చింది. దానికి లక్ష్మమ్మేం చెప్పిందంటే, పూర్వకాలంలో మనుషులు చాలా ప్రశాంతంగా హాయిగా బతికేవారట. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎలాంటి కల్మషం లేకుండా ఉండేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఏమైంది? మనుషుల్లో నెమ్మదిగా కోపం, అసూయ, స్వార్థం పెరిగిపోయాయి. దాంతో వాళ్ల జీవితాల్లోని అసలైన ఆనందాన్ని పూర్తిగా మర్చిపోయారు. నిజానికి ఈ మార్పు కేవలం ఆ ఒక్క గ్రామానికే కాదు, మొత్తం మానవ జాతికే సంబంధించిన ఒక పెద్ద చేదు నిజంగదా. అయితే భూమి మీద మనుషుల పరిస్థితి ఇలా మారిపోవడం చూసి చంద్రదేవుడు చాలా బాధపడ్డాడట. వాళ్ల మనస్సుల్లో పేరుకుపోయిన ఆ చీకటిని చూసి మళ్లీ వాళ్లలో శాంతిని తీసుకురావాలని అనుకున్నాడు. అందుకే దేవతల పర్మిషన్ తీసుకుని ప్రతీ నెల ఒక రోజు తన సంపూర్ణమైన చల్లని కాంతిని భూమిమీద ప్రసరించాలని డిసైడయ్యాడు. అదే మనం చెప్పుకునే పౌర్ణమి. ఆ కాంతి మనుషుల మనస్సులోని చీకటిని, కోపాన్ని కడిగేసి మళ్లీ ప్రశాంతతను ఇస్తుందని మన పెద్దలు గట్టిగా నమ్మేవాళ్లు. ఇప్పుడు ఆ పురాణాల నుంచి నేరుగా మన చంద్రగిరి గ్రామంలో జరిగిన ఒక రియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు రాము అనే ఒక కుర్రాడు కనిపిస్తాడు. రాము యువకుడే కాని విపరీతమైన కోపిష్టి. చిన్న చిన్న విషయాలకే ఎక్కడలేని కోపం తెచ్చుకునేవాడు. మరి అలా ఉంటే ఎవరైనా దగ్గరకొస్తారా? రారు కదా. అందుకే అతనికి ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ఊళ్ళో వాళ్లంతా అతన్ని చాలా దూరంగా ఉంచేవారు. కోపమనేది మనిషిని సమాజం నుంచి ఎంత దారుణంగా ఒంటరి చేస్తుందో చెప్పడానికి రాము పరిస్థితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కాని ప్రకృతికి మనిషి మనసును మార్చే అపారమైన శక్తి ఉందని మనందరికీ తెలుసుకదా. రాము జీవితంలో అదే జరిగింది. ఒక పౌర్ణమి రాత్రి రాము అలా ఒంటరిగా పొలంలో కూర్చునున్నాడు. ఆకాశంలో ప్రకాశిస్తున్న ఆ పెద్ద చంద్రుణ్ణి అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆ చల్లని వెండి వెన్నెల అతని మీద పడగానే అతనిలో ఎప్పట్నుంచో అణచుపెట్టుకున్న పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా బయటకొచ్చేశాయి. వాళ్ల అమ్మ చూపించిన ఆ అంతులేని ప్రేమ, స్నేహితులతో కలిసి మనసారా పంచుకున్న నవ్వులు, ఒకప్పుడు ఊళ్ళో అందరితో కలిసి సరదాగా గడిపిన ఆనంద క్షణాలు అన్నీ గుర్తొచ్చి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ ఒక్క క్షణంలో రాముకు నిజమేంటో స్పష్టంగా అర్థమైపోయింది. తనలో ఉన్న ఈ పనికి మాలిన కోపం వల్ల ఎంతమందిని అనవసరంగా బాధపెట్టాడో రియలైజ్ అయ్యాడు. ఆ పశ్చాత్తాపంతో అతని కళ్లల్లోంచి నీళ్లు ఆగకుండా వచ్చేశాయి. అప్పుడే ఆ సెకండ్లోనే నేను మారాలి అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. నిజంగా ఆ పౌర్ణమి చంద్రుడి కాంతి అతనిలోని ఆ కఠినమైన కోపాన్ని పూర్తిగా కరిగించేసింది. ఇదో ఏదో టెంపరరీ ఎమోషన్ కాదు, ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన అతి పెద్ద మలుపు. అయితే నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీనే, కాని దాన్ని ఆచరణలో పెట్టడమే కష్టం కదా. కాని రాము అలా చెయ్యలేదు. మరుసటి రోజునుంచే తన డెసిషన్ని పక్కాగా ఫాలో అవడం స్టార్ట్ చేశాడు. ఏమాత్రం ఆలోచించకుండా అందరికీ హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. దాహంతో ఉన్న పెద్దవాళ్లకు నీళ్లు మోసి సాయం చేయడం, పొలాల్లో రైతులకు పనుల్లో తోడుగా నిలబడటం, చిన్నపిల్లలతో ఆడుకుంటూ నవ్వుతూ టైం స్పెండ్ చేయడం, ఇలా పూర్తిగా మారిపోయాడు. రాము ప్రవర్తనలో వచ్చిన ఈ సడన్ చేంజ్ చూసి ఊరి జనమంతా షాకయ్యారు. అతి తక్కువ టైంలోనే అతన్ని మళ్లీ తమవాడిగా యాక్సెప్ట్ చేసి మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ విషయం మీద లక్ష్మమ్మ చెప్పిన మాటలు వింటే నిజంగా మనం చాలా ఆలోచించాలి. ఆమె ఏమన్నదంటే, పౌర్ణమి చంద్రుడు బయట ఉన్న ప్రపంచాన్ని మాత్రమే కాదు, మన లోపల ఉన్న హృదయాన్ని కూడా వెలిగిస్తాడు.
మనం బయట లోకంలో ఎంత మంచి జరగాలని కోరుకుంటామో మన మనసులో కూడా అంతే స్వచ్ఛత ఉండాలి కదా. అదే ఈ మాటల అసలు మీనింగ్. రాము జీవితంలో వచ్చిన ఈ గొప్ప మార్పే పౌర్ణమికున్న పవిత్రతను, ఆ ప్రకృతి కాంతికున్న స్వచ్ఛతను మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మరీ కాలమెప్పుడూ ఒకేలా సాఫీగా వెళ్ళిపోదు కదా. రాము మారిన ఒక సంవత్సరం తర్వాత ఆ గ్రామానికి అతి పెద్ద కష్టకాలం వచ్చింది. ఊళ్ళో ఎండలు మండిపోతున్నాయి, చుక్క వర్షం లేదు, పొలాల్లో పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. పరిస్థితి చేయిదాటిపోవటంతో గ్రామ ప్రజలంతా ఇక మన బతుకులేమైపోతాయో అని విపరీతంగా భయపడిపోయారు. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా కళకళలాడిన ఆ పచ్చని ఊరు కాస్త ఇప్పుడు ప్రకృతి కోపానికి గురై ఒక పెద్ద సంక్షోభంలో పడిపోయింది. కాని కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకటవడం మనుష్యుల సహజ లక్షణం కదా. ఆ కష్టకాలంలో కరెక్ట్గా పౌర్ణమి రోజున గ్రామస్తులంతా కలిసి తమ ఆశలన్నీ మూటకట్టుకుని గుడి దగ్గర ఒక్కచోట చేరారు. అందరూ కలిసికట్టుగా ఒకే మనసుతో దేవుణ్ణి ప్రార్థించారు. ఆ గుడిలో అందరి ఆశ ఒకటే, అందరి బాధ ఒకటే. నిజానికి అందరూ కలిసి ఏకతాటిపై నిలబడితే ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదుర్కోవచ్చు అనడానికి ఆ ఊరి ప్రజలు చేసిన ఈ సామూహిక ప్రార్థనే ఒక అద్భుతమైన ఉదాహరణ. మరి అంత స్వచ్ఛంగా, కల్మషం లేకుండా చేసిన ప్రార్థనకు ప్రకృతి ఊరుకుంటుందా? ఖచ్చితంగా కరిగిపోతుంది. ఆ పౌర్ణమి రాత్రి ఆకాశంలో చంద్రుడు మరింత బ్రైట్గా, మరింత ప్రకాశవంతంగా వెలిగిపోయాడు. అంతే, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చల్లని గాలి వీయడం మొదలైంది. నెమ్మదిగా ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి. అందరూ అలా చూస్తుండగానే దేవుడు కరుణించినట్లుగా వర్షం పడటం స్టార్టయింది. ఎండిపోయిన ఆ నేలకి, వాడిపోయిన వాళ్ల ఆశలకి ఆ వర్షం నిజంగా ఒక ప్రాణదాతలా వచ్చింది. ఆ క్షణంలో ఊరంతా ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయిందంతే. వాళ్ల జీవితాలపై మళ్లీ ఆశ చిగురించింది. వర్షం పడి ప్రాణాల నిలబడ్డ తర్వాత ఆ ఊరి జనం ఊరికే ఉండిపోలేదు. కృతజ్ఞతతో ఒక సూపర్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే, ఆ రోజు నుండి ప్రతి పౌర్ణమి రోజున గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక మంచి పని చేసి తీరాలని ఫిక్స్ అయ్యారు. కష్టకాలంలో తమను ఆదుకున్న ఆ ప్రకృతికి, పౌర్ణమి చంద్రుడికి వాళ్లు తిరిగిస్తున్న గౌరవం అది. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదా. ఈ ఒక్క సమిష్టి నిర్ణయం ఆ ఊరి రూపురేఖలనే శాశ్వతంగా మార్చేసింది. వాళ్లు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఊరిలో ఎన్నో అద్భుతమైన కొత్త సంప్రదాయాలకు దారి చూపించింది. ఆకలితో ఉన్నవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టడం, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి విరివిగా చెట్లు నాటడం, పెద్దవాళ్లను గౌరవించడం, ఇవన్నీ ఆ ఊర్లో ప్రతి పౌర్ణమికి జరిగే పవిత్రమైన ఆచారాలుగా మారిపోయాయి. అంటే కేవలం ఒకరికొకరు సహాయం చేసుకోవడమే కాదు, ఒకరికొకరు తోడుగా ఉండటం అనేది ఆ ఊరివాళ్ల లైఫ్ స్టైల్లోనే ఒక భాగమైపోయింది. ఇక చివరగా ఈ అందమైన జానపద కథ ముగింపు మనందరికీ ఒక అద్భుతమైన సందేశాన్నిస్తుంది. ప్రతి పౌర్ణమి రాత్రి ఆ ఊరి పిల్లలు ఆ చంద్రుణ్ణి చూస్తూ మా మనసులు కూడా ఆ చంద్రుడిలాగే వెలిగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేవారట. ఎంత మంచి కోరిక కదా. ఆ స్వచ్ఛమైన వెన్నెల వెలుగు మన ఆలోచనల్లో, మనం చేసే పనుల్లో కూడా కనిపించాలి. మనలో ఉండే ఆ మంచి మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంతలా మార్చగలదో ఈ చంద్రగిరి కథ మనకు ప్రాక్టికల్గా చూపించింది. మరి మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన కథ విన్నాక మన మనసును కూడా ఆ వెన్నెలలా స్వచ్ఛంగా 10 మందికి ఉపయోగపడేలా ఎందుకుంచుకోకూడదు? ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన విషయమిది.